హైదరాబాద్లో ఒక రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ అనేటువంటి ఒక రియల్ ఎస్టేట్ సంస్థ ప్రీ లాంచ్ పేరుతో కోట్లాది రూపాయలు దండుకొని ఇప్పుడు బోర్డు తిప్పేసినటువంటి నేపథ్యంలో వారి దగ్గర డబ్బు కట్టినటువంటి కస్టమర్లు ఇప్పుడు లబోదిబ్బోమంటున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ సంస్థ ఎందుకు బోర్డు తిప్పేసింది, ఆ ఘటనలో అసలు ఏం జరిగింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈ మధ్యకాలంలో చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రీ లాంచ్ పేరుతో జనాల్ని మోసం చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ కస్టమర్లు కూడా రియల్ ఎస్టేట్ సంస్థలు తీసుకొస్తున్నటువంటి ప్రీ లాంచ్ని నమ్మి ఆ ప్రీ లాంచ్లో ప్లాట్లు తక్కువగా వస్తున్నాయని చెప్పి వారు కూడా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు, తర్వాత మోసపోతూ ఉన్నారు. ఇప్పుడు కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్ అనేటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేసింది. ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్ల దగ్గర నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేసింది, తర్వాత బోర్డు తిప్పేసింది. ఇప్పుడేమో కస్టమర్లు లబోదిబ్బోమంటున్నారు. అసలు ఏంటి ఈ ఘటనలో ఏం జరిగింది పూర్తి స్థాయిలో అంటే ఏం చెప్తారు మేడం? కృతిక ఇన్ఫ్రా డెవలపర్స్, దాని ఓనర్ శ్రీకాంత్. అయితే ఆయన బోర్డు తిప్పేశాడు. 3 చోట్ల వెంచర్ వేశాడు. ఒకటి బోడుప్పలు, ఇంకోటి 30 అన్నారు, ఇంకోటి ఎల్బీ నగరు. ఈ 3 చోట్ల వెంచర్లు వేసాడు. వెంచర్ అంటే ఇన్ఫ్రా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అపార్ట్మెంట్స్ 3 వేసాడు. వేసి 3 మొదలెట్టాడు. ప్రీ లాంచ్ లో అమ్మేసేసాడు. అమ్మేసేసి ఇవాళ కట్టడం ఆపేశాడు. ఈ కట్టడం ఆపేసేసరికి ఏమవుతుంది, మరి వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఏం చెప్తారంటే మీకు మొత్తం లోన్ వచ్చేస్తుంది, మీరు ముందు గనక మాకు ప్రీ లాంచ్లో మీరు లోన్ తీసుకుని మాకు డబ్బులు ఇచ్చేసేస్తే మీకు చాలా తక్కువకి ఇస్తాము అని చెప్తారు. ఈ తక్కువకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు తీసుకుంటారు కదా, ప్రాజెక్ట్ ఆగిపోయింది అనుకోండి, వీళ్ళేమో ఇన్స్టాల్మెంట్ కట్టుకోవాలి. ఎవరు? కస్టమర్. అందరూ డబ్బులుండి కొనుక్కోరు కదా. ఇప్పుడు కొంతమంది ఉంటారు ప్రీ లాంచ్లో కొనుక్కునే వాళ్ళు. ఎట్లా కొనుక్కుంటారంటే ఊర్లో పొలాలు స్థలాలు అమ్ముకున్న వాళ్ళు వచ్చి ప్రీ లాంచ్లో కొంటారు. వాళ్ళకేమీ పెద్ద చేము కుట్టినట్టు ఉండదు. కానీ వీళ్ళకి మటుకు ఎవ్రీ మంత్ అద్దెకుండే ఇంటికి అద్దె కట్టాలి, దీనికేమో ఇన్స్టాల్మెంట్ కట్టాలి. ఇట్లాంటప్పుడు అసలు సమస్య మొదలవుతుంది అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి అతన్ని నిలదీసేసరికి అతను ఏం చేశాడంటే తెలివిగా బోర్డు తిప్పేశాడు. బోర్డు తిప్పేసేస్తే ఇంక నన్ను ఏం చేస్తారు, మహా అయితే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే నేను బెయిల్ తెచ్చుకోలేనా, బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చేస్తాను, నన్ను ఏం చేయగలరు? ఒకసారి చట్టం దృష్టికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇతన్ని ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడితో చెప్పించుకోవటము లేదు, అది ఇది కాదండి, ఒక రౌడీతో చెప్పించుకొని డబ్బులు వసూలు చేసుకునే అవకాశం ఉండదు వీళ్ళకి. విషయం కోర్టులో ఉందంటారు కదా. ఇప్పుడు ఈ శ్రీకాంత్ తెలివిగా నాటకం ఆడింది ఏంటంటే, ప్రీ లాంచ్ లో ప్లాట్లు అమ్మిందే తప్పు కాకుండా అతను బోర్డు తిప్పేయడు రెండో తప్పు, రెండో తెలివైన పని అనమాట. ముందొక తెలివైన పని చేశాడు, ప్రీ లాంచ్ లో అమ్మాడు, మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు, ఈ బోర్డు తిప్పేశాడు. బోర్డు తిప్పేసేస్తే ఏమని అడుగుతారు వీళ్ళు? అంటే కస్టమర్లు కూడా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు పదే ప్రీ లాంచ్ పేర్లతో మోసాలు చేస్తున్నప్పటికీ కస్టమర్లు కూడా వారి దగ్గరికి వెళ్తున్నారు, ప్రీ లాంచ్ పేరుతో వారు ఇచ్చేటువంటి ఆఫర్లకి అట్రాక్ట్ అయి కొంటున్నారు, తర్వాత మోసపోయి చేతులు కాల్చుకుంటున్నారు. అయినప్పటికీ మళ్ళీ అదే ట్రై చేస్తూ ఉన్నారు. దీన్ని అసలు ఎలా చూడాలి మేడం? అందుకే ప్రభుత్వం ఏం చేసిందంటే రెరా అని ఒక దాన్ని తీసుకొని వచ్చింది. ఈ రెరా ప్రకారంగా ఇట్లాంటి మోసాలని అరికట్టడానికే రెరా వచ్చింది అసలు. అవును. అయితే ఈ రెరా ఉన్నప్పటికీ కూడా రెరాలో వీళ్ళు అనుమతి పొందకుండా కూడా ప్రీ లాంచ్ చేసేస్తున్నారు. ఒక రకంగా ఏంటంటే ప్రతి రియల్ ఎస్టేట్ కంపెనీ వెనకమాల ఒక రాజకీయ నాయకుడు హస్తం ఉంటుంది, అండదండ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మన ఏం చేస్తారులే అనే ఉద్దేశంతో ఒక రాజకీయ నాయకుడిని కూడా పార్ట్నర్గా పెట్టుకుంటారు. అసలు ఈ ఇన్ఫ్రా కంపెనీలు ఒక రకంగా వైట్ బ్లాక్ మెయింటైన్ చేయడానికి రాజకీయ నాయకులకి బాగా ఉపయోగపడతాయి. ఇవాళ ప్రతి రియల్ ఎస్టేట్కి ఒక రాజకీయ నాయకుడు అండ ఎందుకు ఉంటుంది? అసలు రాజకీయ నాయకులే ఇన్ఫ్రా వాళ్ళు ఎందుకు అవుతున్నారు, అసలు ఇన్ఫ్రా కంపెనీలు నడిపిన వాళ్ళే రాజకీయ నాయకులు ఎందుకు అవుతున్నారు అంటే దీనికి చాలా అవినాభావ సంబంధం ఉందన్నమాట. వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఇన్ని ఖర్చులు పేరిట బ్లాక్ వైట్ మెయింటైన్ చేసుకుంటా ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్యకి వీళ్ళు నిలబడి అడుదిరిగి ఇటుదిరిగి నష్టపోతుంది ఎవరు అంటే సామాన్య ప్రజలే.
అందుకని సామాన్య ప్రజలు దయచేసి రెరా లేనిది దగ్గర బుక్ చేసుకోవద్దు అని చెప్పి ఇవాళ ఒక పెద్ద అవగాహన కావాల్సిన అవసరం ఉంది. ఈ చైతన్యం ప్రజల్లో రానంత వరకు, కస్టమర్లలో రానంత వరకు ఇలా మన డబ్బులు దోపిడీ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు నిన్నగాక మొన్న సాహితీ ఇన్ఫ్రా చూసాం మనం. సాహితీ ఇన్ఫ్రా చేసిన మోసం చూసాం. అందరూ రోడ్డును పడ్డారు. అసలు వాళ్ళు ల్యాండే కొనకుండా బొమ్మలు చూపించి ఫ్లాట్లు అమ్మేసేసారు. మరి ఇలా చేసినది నిన్నగాక మొన్న కూడా మనం మర్చిపోలేదు కదా ఇంకా. మరి వీళ్ళెందుకు ఈ ముగ్గురు 3 ప్రాజెక్టుల్లో డబ్బులు కట్టి లబోదిబోమని వాళ్ళ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు అంటే దీనికి ఎక్కడో చోట ప్రభుత్వం వైపు నుంచి కానీ ప్రజల వైపు నుంచి కానీ ఒక మార్పు అయితే రావాలి. ఇప్పుడు మోసం చేసేవాడు ఎప్పుడు మారడు, ఎందుకంటే వాడు మోసం చేయడానికి డిసైడ్ అయి ఉంటాడు కాబట్టి. లేదు మోసం చేయాలని అనుకోకపోయినా వాడికి పరిస్థితులు అట్లా దారి తీసి మోసం చేసేవాడు మారడు. కానీ మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఇలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళని ప్రభుత్వం కూడా సంవత్సరాల తరబడి సాగదీసుకుంటా ఇప్పుడు సాహితీ విషయం బయటకు వచ్చి 2 ఏళ్ళు పైన అయింది. ఈ రోజుకి అది జీడిపాకం లాగా సాగుతానే ఉంది. జనాలకైతే డబ్బులు వెనక్కి రాలా. మరి ఇంకేం న్యాయం అంటే జనాలకే ఇప్పుడు కనువిప్పు కావాల్సింది ఏంటి అంటే, నా డబ్బు నేను ఎంతో కష్టపడితే నాకు ఈ డబ్బు వచ్చింది, ఈ డబ్బును నేను సద్వినియోగం చేసుకోవాలి. ఎవరి చేతిలో అంటే వాళ్ళ చేతిలో పెట్టకూడదు. ఈ రెరా అనేది ఒకటి ఉంది, లేదు డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి, లేతే హుడా లేఅవుట్స్ ఉన్నాయి. ఇవన్నీ కాదు అనుకుంటే అసలు గవర్నమెంటే ఏం చేస్తుంది, ఇవాళ రియల్ ఎస్టేట్ చేస్తుంది. ప్లాట్లు అమ్ముతుంది, ఫ్లాట్లు అమ్ముతుంది. అలాంటి ఏమైనా కొనుక్కున్నా కానీ నష్టం ఉండదు. అందుకని బాగా నమ్మకమైన సంస్థల దగ్గర ఇప్పుడు ఈ కృతిక ఇన్ఫ్రా అనేది మటుకు నేను ఫస్ట్ టైం వింటున్నా ఈ పేరు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ లో ఉన్నప్పటికీ కూడా ఫస్ట్ టైం వింటున్నా ఈ పేరు. ఎన్నో పేర్లు విన్నాం కానీ ఈ పేరు అసలు వినలా. మరి అంటే మీరు గాని నేను గాని ఈ రియల్ ఎస్టేట్ లో జరుగుతున్నటువంటి మోసాల గురించి అవగాహన కల్పించేందుకు ఎన్నో వీడియోలు చేసాం. అవును, గతంలో కూడా ఫ్రీలాన్స్ పేరుతో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్నటువంటి మోసాల గురించి మనం అవగాహన కల్పించేందుకు వీడియోలు చేసాం పెద్ద ఎత్తున. అయినప్పటికీ ఇదే పదే జరుగుతూ ఉంది, పునరావృతం అవుతూనే ఉన్నాయి. అంటే ఏదో ఒక సంస్థ పుట్టగొడుగుల్లాగా రియల్ ఎస్టేట్లో వస్తూ ఉన్నాయి, ఫ్రీలాన్స్ పేరుతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి, తర్వాత బోర్డులు తిప్పేస్తున్నాయి, తర్వాత కస్టమర్లు లబోదిబోమంటున్నారు. ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను మేడం. ఎల్బీ నగర్ అవతల పసుమాముల అని ఒక ఊరుంది. ఆ పసుమాముల ఊరిలో చాలా ముస్లిం పేరుతో ల్యాండ్ ఉంది, ముస్లిం ఫ్యామిలీకి. ఒకప్పుడు వాళ్ళు నిజాం ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళది. వాళ్ళు ఏమయ్యారంటే పాకిస్తాన్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ ల్యాండ్ అట్లా కస్టోడియల్ ల్యాండ్. అయితే ఆ ల్యాండ్లో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువైపోయి ఒక ముస్లిం మతాన్ని ముందు పెట్టి ఏం చెప్పారు అంటే, వెనకుండి నాటకం ఆడిచ్చింది వాళ్ళే. ఎవరైనా సరే ఫ్యామిలీకి 2 ప్లాట్లు వాళ్ళు దానం చేస్తున్నారు. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ప్లాట్కి 20,000 కడితే చాలు. అవి కూడా ఎందుకు, కోర్టు ఖర్చుల కోసము, రిజిస్ట్రేషన్ ఖర్చుల కోసము, డెవలప్మెంట్ కోసమే మీరు కట్టాల్సింది. మీకు భూమి వాళ్ళు దానం చేస్తున్నారు, మీకు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేరు కానీ మీకు అఫిడవిట్ ఇస్తారు, వాళ్ళు నోటరీ చేస్తారు మీకు అని చెప్పేసరికి తండోపతండాలుగా జనాలు వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ఏజెంట్ని పెట్టేసుకున్నారు. ఆ ఏజెంట్కి ఒక మనిషిని ఒక ప్లాట్కి 5,000 చొప్పున ఇస్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఇచ్చే 20,000 నుంచి ఒక 5,000 ఇస్తారు. ఒక 5,000 ఆ ఖర్చులు ఈ ఖర్చులు అయినాయి అనుకోండి, 10,000 డైరెక్ట్గా వాళ్ళ జేబులోకి వెళ్ళిపోయినాయి. మరి ఇలా కొంటూ ఉంటే నిజానికి మా డ్రైవర్ కూడా కొనుక్కున్నాడు. కొనుక్కుంటే నేను చెప్పాను, నాకైతే నమ్మకం లేదు, ఈ రోజుల్లో ఎవ్వరూ అంత ఇదిగా దానం ఇస్తారు అని చెప్పలేము, ఇదేదో బోగస్గా ఉంది, వద్దు అని చెప్తే అయినా కానీ అతను కొనుక్కున్నాడు. నేను ఆ రోజు ఇంకా గట్టిగా చెప్పొచ్చు. ఎందుకు చెప్పలేదు అంటే, ఒకవేళ అది కానీ నిజం అయ్యి ఉంటే రేపొద్దున అతను ఏమంటాడు, నన్ను ఆ రోజు మీరు నన్ను ఆపారు,
లేకపోతే నేను నాకు వచ్చేది అని. ఇప్పుడు ఈ మధ్య ఏమైంది అంటే మొన్న జనవరి 26వ తారీఖున ఈ ప్లాట్ ఓనర్ ఎవరైతే కొనుక్కున్నారో వీళ్ళందరూ కలిసి కొంతమంది ప్లస్ ఎవరైతే నాయకుడిగా వీళ్ళందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడో అతను వెళ్ళి అక్కడ జెండా వందనం చేశాడు. ఆ జెండా వందనం చేసేసరికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు వచ్చారు. గవర్నమెంట్ వాళ్ళు వచ్చి అక్కడ లాఠీ చార్జ్ చేసి వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి ఎవరు ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. స్టేషన్లో పెడితే ఇక వీళ్ళు మేము ఆ ల్యాండ్ జోలికి వెళ్ళమని వీళ్ళతో రాయించుకుని ఇంటికి పంపించారు. ఇప్పుడు నేను అది పేపర్లో చూస్తే నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను అడిగాను, ఏంటి ఇలా పేపర్లో చూసారు ఏంటి సంగతి అంటే అది మాదే అని చెప్పేశాడు. నేనేం మాట్లాడతా అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి భూమి మీద ఉండే ఒక ఆకాంక్ష ఏదైతే ఉంటుందో, ఒక పిచ్చి మనకి ఎంత పొలం ఉన్నోడికైనా ఇంకొంచెం పొలం కావాలనిపిస్తుంది, ఎన్ని స్థలాలు ఉన్నోడికైనా ఇంకొక స్థలం ఉండాలనిపిస్తుంది. ఆ పిచ్చితోటి ఏం చేస్తారు అంటే కొంచెం తక్కువకి వస్తుంది, కొంచెం ఫ్రీగా వస్తుంది, కొంచెం అవకతవకలు ఉన్నా కానీ రేపటికి సెటిల్ అవుతాయంట. ఇలాంటి ఒక మూఢ నమ్మకం కంటే ఎక్కువ ఇది ఈ పిచ్చి నమ్మకం. ఈ నమ్మకంతో వాళ్ళ కష్టార్జితం తీసుకెళ్ళి ఇప్పుడు అతనికి ఆ 20,000 20,000 40,000 చాలా ఎక్కువ. ఒక డ్రైవర్కి చాలా ఎక్కువ. 40,000 అంటే చిన్న విషయం కాదు. ఆ రోజు 40,000 పెట్టి బంగారం కొనుక్కుని ఉంటే ఇవాళ బంగారం రేటు ఇది జరిగి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయింది. ఇంతవరకు దరి అంతు లేదు. అందుకని నేను ఇదంతా ఎందుకు మనం మాట్లాడుకోవాల్సి వస్తుందంటే కస్టమర్కి ఎప్పుడైనా సరే వాస్తవ దృష్టితో ఆలోచించండి. మీరు ఇది ఖచ్చితంగా నిజమే అయి ఉంటది అనే నమ్మకం ఉంటేనే కొనుక్కోండి. కానీ మీకుండే ఒక స్వార్థం ఉంటుంది చూసారా, అంటే ఏదైనా పర్వాలేదు నా స్వార్థం కంటే కూడా ఆశ అత్యాశ ఉంది చూసారా. ఈ ఆశ అత్యాశ పేరాశ మనుషుల్ని ఈ విధంగా నష్టపోయేలాగా మనిషికి ఉండేటువంటి ముఖ్యంగా కస్టమర్ కు ఉండేటువంటి అత్యాశనే వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు. ఖచ్చితంగా ఫేర్ అండ్ గ్రీడ్ షేర్ మార్కెట్ లాంటిదిగా అయిపోయింది ఇది. మనకి అసలు అంత గ్రీడ్ ఉండకూడదు. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బులకి మనకి న్యాయంగా ఏది వస్తుంది, ఎంతవరకు వస్తుంది, నికరంగా, న్యాయం కూడా కాదు నికరంగా ఇది వచ్చుద్దా రాదా అంతేనే కొనుక్కోవాలి తప్పితే ఇలాంటి మాయలు మంత్రాలకి ఈ అడ్వర్టైజ్మెంట్లకి ఆ ఖరీదైన ఆఫీసులు చూసి ముచ్చట పడిపోయి మనం వెళ్ళాము అంటే మటుకు బొక్కబార్ల పట్టడం ఖాయం. ఓకే మేడం, థ్యాంక్ యూ.